ఈరోజు క్లాస్‌లో మనం క్రెడిట్ మెమోస్ ఎలా చేయాలి? డెబిట్ మెమోస్ ఎలా చేద్దాం? అండ్ ప్రీపేమెంట్స్ ఎలా అప్లై చేస్తాం అనేది చూద్దాం. ఓకే. సో, ఇంతవరకు మనమైతే జీఎల్, ఏపీ సెటప్స్ అన్ని కంప్లీట్ చేసాం. ఏపీలో సప్లయర్స్ క్రియేట్ చేసాం. ఓకే. బ్యాంక్స్ క్రియేట్ చేసాం. సప్లయర్ ఇన్వాయిస్ క్రియేట్ చేసాం. దానికి పేమెంట్ ఎలా చేయాలో చూసాం. సో, ప్రీవియస్ సెషన్స్ అన్నీ ఇవే జరిగినాయన్నమాట. సప్లయర్ క్రియేట్ చేయడం, ఇన్వాయిస్ క్రియేట్ చేయడం, దాని మీద పేమెంట్ క్రియేట్ చేయడం వరకు అయిపోయింది. సో, దీనికి కావాల్సిన ప్రీ రిక్విజిట్స్ మనం కావాల్సిన సెటప్స్ అన్ని చేసాము. ఓకే. సో, ఈరోజు ఏం చేద్దామంటే ఒక ఇన్వాయిస్ క్రియేట్ చేద్దాం. ఇన్వాయిస్‌ని వాలిడేట్ చేయాలి. తర్వాత దానికి అగైనెస్ట్‌గా క్రెడిట్ మెమో ఆర్ డెబిట్ మెమో అని ఎలా అప్లై చేస్తాం? ఎలా పేమెంట్ చేస్తాం? సో, దాన్ని క్రెడిట్ మెమో ఆర్ డెబిట్ మెమో అప్లై చేసినప్పుడు ఓకే. ఆ అకౌంట్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది? అది చూద్దాం. తర్వాత ప్రీపేమెంట్స్ ఎలా అప్లై చేస్తారు? ఓకే. ప్రీపేమెంట్స్‌ని అప్లై, అన్‌అప్లై ఎలా చేస్తారనేది చూద్దాం. ఓకేనా? ఇన్‌స్టాన్స్‌లోకెళ్దాం. ఓకే. సో, పేయబుల్స్‌లోకెళ్దాం. ఇక్కడ పేయబుల్స్ జిఎల్ కనపడకపోతే ఏం చేయాలండి? ఇక్కడ పైన లిస్ట్ లో జిఎల్ జనరల్ లెడ్జర్ కనపడకపోతే ఏం చేయాలి? రోల్స్ అసైన్ చేయాలండి. రోల్స్ అసైన్ చేసినా కూడా కనిపించట్లేదు ఎందుకు కనిపించదు? అప్పుడు. రూల్స్ అసైన్ చేసి డేటా సెట్ అసైన్‌మెంట్స్ కూడా చేయాలి యూజర్‌కి. సో, చేస్తే కనిపిస్తది గ్యారంటీగా. రూల్స్ కరెక్ట్‌గా అక్కడ యూజర్ లెవెల్‌లో రూల్స్ అసైన్ చేయాలి. దాంతో పాటు డేటా యాక్సెస్ కూడా ఇవ్వాలి. డేటా యాక్సెస్ ఫర్ యూజర్స్ కూడా ఇవ్వాలి. సో, అలా అయిన తర్వాతే మీకు ఆహ్, కనిపిస్తాయి. ఒక స్టాండర్డ్ ఇన్వాయిస్ క్రియేట్ చేద్దాం. సో, ఎల్ఎన్‌టి కన్‌స్ట్రక్షన్ బియు ఒక బిజినెస్ యూనిట్ సెలెక్ట్ చేసుకున్నాను. సప్లయర్ ఒకటి క్రియేట్ చేసాం ఆల్రెడీ. ఓకేనా? నంబర్ టీఎస్ ఓకే 67869 ఆర్ 9999 యూఎస్ డాలర్స్ 10,000. ఓకే. సో, జస్ట్ క్లిక్ ఆన్ గో. సో, ఇది మనం మ్యాచ్ ఇన్వాయిసెస్ చేస్తున్నాం కాబట్టి మనకి ఈ ఆప్షన్ వస్తది. ఒకవేళ పిఓ మ్యాచింగ్ అయితే పిఓ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మనం పిఓ మ్యాచింగ్ ఇన్వెస్ట్ చేయట్లేదు కాబట్టి మనం సెలెక్ట్ చేసుకోం. లైన్ డీటెయిల్స్ వస్తాయి. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే మిస్‌లేనియస్ ఇన్వాయిస్ ఒకటి చేస్తానన్నమాట. సో, ఇక్కడ మిస్‌లేనియస్ అని ఉంది. సో, నేనేం చేశానంటే కామన్ ఆప్షన్స్ సెటప్స్ ఫర్ ప్రొక్యూర్మెంట్ అండ్ పేయబుల్ ఆప్షన్‌లో ఏం చేశానంటే మిస్‌లేనియస్ దానికి కూడా ఆహ్, ఏమంటారు స్ట్రింగ్ వాల్యూస్ ఇచ్చానన్నమాట. సో, అది ఎక్కడ ఇచ్చాననేది చూపిస్తా. సో, నేను డిఫాల్ట్‌గా చూసారుగా మీకు డిస్ట్రిబ్యూషన్ కాంబినేషనే వచ్చిందా? సో, మీకు ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే సో, డిస్ట్రిబ్యూషన్ కాంబినేషన్ కనిపిస్తది మనకి. ఓకే. సో, ఇదిగోండి. మిస్‌లేనియస్ ఎక్స్‌పెన్సెస్. సో, ఆల్రెడీ మనకి మిస్‌లేనియస్ ఎక్స్‌పెన్సెస్ అనే దాన్ని ఆ కోడ్‌ని నేనేం చేశానంటే మన కామన్ ఆప్షన్స్‌లో లయబిలిటీస్ వాటితో పాటు మిస్‌లేనియస్ ఎక్స్‌పెన్సెస్ కూడా ఉంది ఒకటి. సో, దాన్ని నేను ఫిల్ చేశానన్నమాట. దాని నుంచి ఇక్కడికి వస్తది. ఓకేనా? సో, జస్ట్ సేవ్ చేద్దాం. సో, ఇన్వాయిస్ హాస్ సేమ్ సప్లయర్, సేమ్ అమౌంట్ కరెన్సీ. కన్వర్షన్ రేట్ ఇవ్వాలా సార్? హ్మ్. కన్వర్షన్ రేట్ ఇవ్వాలి. లేదు.
యుఎస్ డాలర్స్ నా ఏమంటారు, నేను ఇప్పుడు చేసిన కంపెనీ యుఎస్ఏ. అది Okay. ఏమంటారు, ఎలాంటి ప్రీవియస్ ఐఎన్ఆర్ చేశాను కదా, బట్ నేను ఇప్పుడు Okay. యుఎస్డితో చేశాను అనమాట. సో Okay. ఇక్కడ మనం వ్యాలిడేషన్ ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నాట్ వ్యాలిడేటెడ్ అని వచ్చింది కదా. సో నాట్ వ్యాలిడేటెడ్ చెక్ చేస్తే ఉంది. ఓకే, సో ఇన్వాయిస్ యాక్షన్స్ వ్యాలిడేట్. సో వ్యాలిడేటెడ్ అయింది. ఓకే, సో వ్యాలిడేట్ అయిన తర్వాత మనం ఒకసారి డిస్ట్రిబ్యూషన్స్ లోకి వెళ్దాం. సో ఇక్కడ ఏముంది, మనకి మిస్లేనియస్ ఒక్కటే ఉంది. సో డిస్ట్రిబ్యూషన్ ఏం కనిపిస్తుంది మనకి, ఓన్లీ మిస్లేనియస్ దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ డిఫాల్ట్ అయింది మాత్రమే కనిపిస్తుంది. ఓకే, అగైన్ మనకి అప్రూవల్ ఆప్షన్ లేదు కాబట్టి, ఓకే, దీన్ని అంటే మనం అప్రూవల్ పెట్టుకోలేదు కాబట్టి జస్ట్ మనం సేవ్ అండ్ క్లోజ్ చేయొచ్చు అనమాట ఇన్వాయిస్ ని. సరే రీఫ్రెష్ చేద్దాం. 2 ఇన్వాయిసెస్ వచ్చినాయి. సో 9999 ఏ ఇన్వాయిస్ అయితే ఇప్పుడు మనం క్రియేట్ చేసామో, ఓకే, అన్అకౌంటెడ్ ఉంది, నాట్ పెయిడ్ ఉంది. ఓకే, సేమ్ మళ్ళా ఇంకొక ఇన్వాయిస్ దీనికి సంబంధించి ఒక క్రెడిట్ మెమో క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, నాట్ నౌ. దీన్ని అకౌంటెడ్ చేద్దాం. ఫస్ట్ వ్యాలిడేట్ అయిపోయింది. ఫస్ట్ జిఎల్. సో ఫస్ట్ జిల్ అయిన తర్వాత మీకు ఇక్కడ వ్యూ అకౌంటింగ్ చూస్తే డిస్ట్రిబ్యూషన్ కాంబినేషన్ ఏమొచ్చింది చూస్తారు కదా. మిస్లేనియస్ అకౌంట్ ఏమైంది, డెబిట్ అయింది. ఓకే, మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అనేది 50086 అనేది ఇక్కడ డెబిట్ అయింది. అండ్ నెక్స్ట్ క్రెడిట్ ఏమైంది, లయబిలిటీ అకౌంట్ క్రెడిట్ అయింది. ఓకే, లయబిలిటీ అకౌంట్ అనేది క్రెడిట్ అయింది. ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, మనం కామన్ ఆప్షన్స్ లో ఇచ్చిన డిఫాల్ట్ వాల్యూస్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. మిస్లేనియస్ అకౌంట్ డెబిట్ అయింది అండ్ లయబిలిటీ అకౌంట్ క్రెడిట్ అయింది. సో దీని తర్వాత ఇప్పుడు దీనికి అగనెస్ట్ గా మనం చేసే క్రెడిట్ మెమోకి అది ఎలా రిఫ్లెక్ట్ అయ్యింది అనేది చూద్దాం. సేమ్ అకౌంట్ కి మనం, సేమ్ సప్లయర్ సేమ్ అకౌంట్ కి మనం క్రెడిట్ మెమో చేద్దాం. ఓకే, క్రెడిట్ మెమో 9999 ఐఎన్ఆర్ 1000. సో స్టాండర్డ్ అనే దగ్గర మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే క్రెడిట్ మెమో. సో మనకి ఇన్వాయిసెస్ టైప్స్ అన్నమాట ఇవి. స్టాండర్డ్ ఇన్వాయిస్ అంటే మామూలు పిఓ ఇన్వాయిస్ ఆర్ నాన్ పిఓ ఇన్వాయిస్ అయి ఉండొచ్చు. ప్రీపెయిడ్ ఇన్వాయిస్, డెబిట్ మెమో, క్రెడిట్ మెమో ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇది రిటైన్ రిలీజ్, ఇది వేరే డిఫరెంట్ అన్నమాట. సో మనం క్రెడిట్ మెమో సెలెక్ట్ చేసుకుందాం. సో క్రెడిట్ మెమో అయినా డెబిట్ మెమో అయినా మనం ఎప్పుడైనా ఇవ్వాల్సింది ఏంటంటే నెగిటివ్ వాల్యూ ఇవ్వాలి, పాజిటివ్ వాల్యూ కాదు, నెగిటివ్ వాల్యూ ఇవ్వాలి. సో ఇప్పుడు చూద్దాం. సేమ్ ఇందాక మనం ఏం సెలెక్ట్ చేసుకున్నామో డిస్ట్రిబ్యూషన్ అకౌంట్ అదే సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు కూడా, ఎందుకంటే సేమ్ దాని మీద మనం క్రెడిట్ మెమో చేస్తున్నాం కాబట్టి. అమౌంట్ వచ్చేసరికి -$1000. సేవ్ ఇన్వాయిస్ ఆప్షన్స్ వ్యాలిడేట్.
సేవ్ అండ్ క్లోజ్. సో ఒకసారి రిఫ్రెష్ చేయండి, మనకి ఇక్కడికి వస్తుంది. సో 1000 వేసాం. ఇందాక ఏమైంది, దీంట్లో మనం వ్యూ చూస్తే, అకౌంట్ వ్యూ చూస్తే దీనికి మనకి దీని అకౌంట్ వ్యూ చూసినప్పుడు మనకి ఏమైంది, మిస్లేనియస్ డెబిట్ అయింది, లైబిలిటీ క్రెడిట్ అయింది. సో దీన్ని ఒకసారి మనం లెడ్జర్ పోస్ట్ చేసి వద్దాం. చూసారా, రివర్స్ అయింది. అంటే ఇక్కడ మిస్లేనియస్ అకౌంట్ ఏమైంది, క్రెడిట్ అయింది. లైబిలిటీ అకౌంట్ ఏమైంది, డెబిట్ అయింది. అంటే 10,000 లోంచి 9,000 1000 అనేది ఏమైంది, రివర్స్ అయింది. మిస్లేనియస్ అకౌంట్, ఈ మిస్లేనియస్ అకౌంట్ ఏ అకౌంట్ లో మనం ఇదివరకు అయితే 10,000 ఉంది, దాన్ని ఇప్పుడు ఈ క్రెడిట్ మెమో ద్వారా ఆ సప్లయర్ అకౌంట్ లో 1000 డిడక్ట్ అవుతుంది అనమాట. సో మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాం, సప్లయర్ అకౌంట్ లో ఉన్న అమౌంట్ బేస్ చేసుకుని మాట్లాడుతున్నాం. సో వాడికి ఫస్ట్ మనకి ఇన్వాయిస్ ఒకటి వచ్చింది, అది $10,000 ఉంది. క్రెడిట్ మెమో ఒకటి క్రియేట్ చేసాం దానికి అగనెస్ట్ గా. సో ఆ సప్లయర్ కి సంబంధించి ఒక క్రెడిట్ మెమో చేసాం కాబట్టి 1000 అనేది డిక్రీస్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఒకసారి దీన్ని పేమెంట్ చేస్తుందాం. ఇన్వాయిస్ యాక్షన్స్, పెయిన్ఫుల్, L&T construction payment process. Okay. ఇక్కడ పేఫుల్ కూడా అయిపోయింది. సో దీనివల్ల ఏంటంటే సప్లయర్ అకౌంట్ కి సంబంధించి సప్లయర్ అకౌంట్ లో మన డెబిట్ మెమో ఇస్తేనేమో అమౌంట్ ఇంక్రీజ్ అవుతుంది, క్రెడిట్ మెమో ఇస్తేనేమో అమౌంట్ డిక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇది డెబిట్ మెమో చేసిన ఇదే ప్రాసెస్, సేమ్ ఇన్వాయిస్ క్రియేట్ చేయడం, అక్కడ ఈ స్టాండర్డ్ దగ్గర మనం డెబిట్ మెమోని సెలెక్ట్ చేసుకోవడం అనమాట. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి దీని మీద? సో నెక్స్ట్ మనం ఇంకొక ఇన్వాయిస్ క్రియేట్ చేసి దానికి సంబంధించి ఒక ప్రీపేమెంట్ కూడా చేద్దాం. ఓకేనా? సో అలాంటి సేమ్ సప్లయర్ని యూజ్ చేద్దాం. టెస్కో సప్లయర్ నంబర్ ప్రీపేడ్ $1 $20,000. సో ఇదేంటి, ప్రీపేమెంట్. సో ఈ సప్లయర్ కి మనం, టెస్కో అనే సప్లయర్ కి మనం $20,000 ప్రీపేమెంట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మనం, మీకు గుర్తుందా, కామన్ ఆప్షన్స్ లో మనం ఓకే ప్రీపేమెంట్ కి సంబంధించి కూడా ఇచ్చాం. ప్రీపేమెంట్ కి సంబంధించి కోడ్ కాంబినేషన్ ఇచ్చాం. సో అది ఇప్పుడు ఎట్లా అప్లై అవుతుందో చూద్దాం. చూడండి,
సో ఇక్కడ మీరు చూస్తే కోడ్ కాంబినేషన్ మనం ఏమి ఇవ్వలేదు, బట్ డిఫాల్ట్గా అప్లై అయింది. ఎక్కడి నుంచి అప్లై అయింది? కామన్ ఆప్షన్లో మనం ఇచ్చిన ప్రీపేమెంట్స్ సెటప్ కోడ్ కాంబినేషన్ ఇక్కడికి సింక్ అయిపోద్ది అనమాట. ఓకేనా? దీన్ని సేవ్ చేయండి. సారీ, యాడ్ చేయలేదు కదా మనం లైన్. అమౌంట్ 20,000. సేవ్. సార్ వ్యాలిడేట్ చేయండి దీన్ని. ఇన్వాయిస్ వచ్చేసరికి అన్పెయిడ్ స్టేటస్ లో ఉంది కాబట్టి ఇక్కడ స్టేటస్ ఏమన్నా అన్పెయిడ్ స్టేటస్ లో ఉంది మీరు చూస్తే. సో దీన్ని పే ఇన్ ఫుల్ కొట్టేద్దాం. పే ఇన్ ఫుల్. సో ఇక్కడ మనకి అవైలబుల్ స్టేటస్ వచ్చేసింది. సో ప్రీపేమెంట్ అనేది అవైలబుల్ ఉంది ఇంకా. ఓకేనా? సేవ్ అండ్ క్లోజ్. సో ఇప్పుడు ఏంటి, మనం ఈ ప్రీపేమెంట్ ఒక ఇన్వాయిస్ ఈ సప్లయర్ సంబంధించి ఓకే మనం ఏదైనా ఇన్వాయిస్ క్రియేట్ చేస్తుంటే ఓకే మనకి ఈ ప్రీపేమెంట్ కి సంబంధించి కనపడాలన్నమాట. ఈ ప్రీపేమెంట్ కి సంబంధించిన ఒక ఇన్స్ట్రక్షన్ అయితే, ఒక వార్నింగ్ అయితే కనపడాలి. ఓకేనా? అది చూద్దాం నెక్స్ట్. అకౌంటింగ్ లో ఒకసారి వి అకౌంటింగ్ ప్రీపేమెంట్ చూసారు కదా, ప్రీపేమెంట్ ఎక్స్పెన్సెస్ డెబిట్ అయింది, లయబిలిటీ క్రియేట్ అయింది. సో పేమెంట్ చేశాను, 20,000 పేమెంట్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఒకసారి కామన్ ఆప్షన్స్ లోకి ఇన్వాయిస్ ఆప్షన్స్ లోకి వెళ్దాం. ఓకే, సో go to setup and maintenance. Manage implementation project. Managing invoice options are common options. I think common options. So sorry, business unit selected, business unit. L&T business unit search చేయండి. Select and save and close. సో మనం ఇన్వాయిస్ ఆప్షన్స్ లోకి వచ్చేసాం. సో ఇక్కడ ప్రీపేమెంట్ కి సంబంధించి ఇది ఇన్వాయిస్ ఎంట్రీ. సో ఇక్కడ ప్రీపేమెంట్ కి సంబంధించి ఏమీ లేదు. ఒకసారి కిందకు వస్తే సో ప్రీపేమెంట్ ఆప్షన్ ఉంది చూసారా, ప్రీపేమెంట్ అనేది ఇమ్మీడియట్ ఉంది. పేమెంట్ అమ్మే ముందు ప్రీపేమెంట్ కి
ఇమ్మీడియట్ ఉంది. ఓకే, ఎప్పుడైతే ఇన్వాయిస్ క్రియేట్ అయిందో దానికి ప్రీ పేమెంట్ అనేది వెంటనే అప్లై అవుతుంది. ఓకే, సెటిల్మెంట్ డేస్ దీనికి మనం 1 వీక్ ఆర్ 5 డేస్ 10 డేస్ అట్లా మనం డేస్ అనేది యాడ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో యూజ్ డిస్ట్రిబ్యూషన్ ఫ్రమ్ పర్చేజ్ ఆర్డర్. సో ఇప్పుడు మనం నాన్ పర్చేజ్ ఆర్డర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది మనం ఎనేబుల్ చేయొద్దు. మనం ఏం చేయాలి, షో అవైలబుల్ ప్రీ పేమెంట్స్ డ్యూరింగ్ ఇన్వాయిస్ ఎంట్రీ. మనం ఇన్వాయిస్ క్రియేట్ చేసేటప్పుడే మనకి ఈ ప్రీ పేమెంట్స్ ఆ పర్టికులర్ సప్లయర్ సంబంధించి ఏమైనా ప్రీ పేమెంట్స్ ఆల్రెడీ చేసి ఉంటే అవి మనకి ఇండికేషన్ రావాలి. సో దానికోసం ఏం చేస్తాం అంటే దీన్ని ఎనేబుల్ చేస్తాం. ఓకేనా, ఇది ఎనేబుల్ చేయకపోతే మనకి ఇండికేషన్ రాదు. సో ఇది ఎనేబుల్ చేస్తేనే అక్కడ మనకి ఇండికేషన్ వస్తుంది. ఓకేనా, జస్ట్ సేవ్ అండ్ క్లోజ్. ఓకేనా, మీకు ఒకసారి కామన్ ఆప్షన్స్ కూడా చూపిస్తాను నేను ఏమేమి ఇచ్చాను అనేది. మీరు ఆల్రెడీ చేసి ఉంటారు. బట్ కామన్ ఆప్షన్స్ ఫర్ పేమెంట్ అండ్ ప్రొక్యూర్మెంట్. ఓకే, సో చూడండి. సో జనరల్గా మనం ఏం చేస్తాం, ఓన్లీ మ్యాండేటరీ వరకే ఇచ్చాం. బట్ నేనేం చేశానంటే ఇక్కడ ఎక్స్ట్రాగా మిస్లేనియస్ కూడా ఇచ్చాను. మనం ఇన్వాయిస్ క్రియేట్ చేసేటప్పుడు ఫ్రైట్ కూడా వస్తుంది. మీకు కావాలంటే ఫ్రైట్ కి సంబంధించి కూడా ఒక ఎక్స్పెన్సెస్ ని యాడ్ చేసి అక్కడ సెట్ వాల్యూస్ కి యాడ్ చేసి దాన్ని ఇక్కడ మీరు కోడ్ కాంబినేషన్ ఇవ్వచ్చు. సో ఫ్రైట్ కి సంబంధించి మీకు ఎక్సెల్ షీట్ ఒకటి షేర్ చేశాను మీకు, అకౌంట్ వాల్యూస్ అని చెప్పి చూసారా? షీట్ స్ప్రెడ్ షీట్ షేర్ చేశాను డ్రైవ్ లో. ఓకే, ఆ స్ప్రెడ్ షీట్ లో ఉంటే అకౌంటింగ్ వాల్యూస్ అన్ని ఉంటాయి దాంట్లో. సో ఆ ఫ్రైట్ కి సంబంధించిన వాల్యూ దాన్ని మీరు ఒకటి యాడ్ చేసుకోవచ్చు. ఫ్రైట్ కి సంబంధించి ఇన్వాయిస్ ఏమైనా చేస్తా ఉంటాయి. సో జనరల్ గా మనకి డెబిట్ మెమోస్ క్రెడిట్ మెమోస్ వీటి మీదే అవుతాయి. మిస్లేనియస్ అని ఫ్రైట్ అండి. ఓకే, వీటి మీదే అవుతాయి. షీట్ రాలేదు, షేర్ చేశారు, డ్రైవ్ లో లేదని. డ్రైవ్ నుంచి పంపించారా, ఈమెయిల్ పంపించారా? ఆ షీట్ లో ఒక ట్యాబ్ లో యాడ్ చేసి ఉంటుంది. షీట్ చూసారా మీరు? చూస్తాను, గో హెడ్. సో అది కామన్ ఆప్షన్స్. బట్ ఇప్పుడు మనతో ఆ కామన్ ఆప్షన్స్ తో పని లేదు. బట్ మీకు అది చూపించాను అనమాట. ఇన్వాయిస్ ఆప్షన్స్ లో మనం ఏం చేసాం, ప్రీ పేమెంట్ సంబంధించి ఇన్వాయిస్ లెవెల్లోనే ఒక ఇండికేషన్ రావాలని చెప్పి మనం ఎనేబుల్ చేసాం అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక ఇన్వాయిస్ క్రియేట్ చేస్తా. క్రియేట్ ఇన్వాయిస్ 20,000 మనం ప్రీ పేమెంట్ చేసాం సప్లయర్ కి. ఓకే, 20 కన్స్ట్రక్షన్. సో ఇక్కడ మనకి ఎట్లాంటి ఇండికేషన్స్ లేవు ఇప్పుడు. INV 1111 20,000 పే చేసాం కాబట్టి ఒక 10,000 ఇన్వాయిస్ చేద్దాం. చూసారు ఇక్కడ మీకు బెల్ ఐకాన్ వచ్చింది. అవైలబుల్ ప్రీ పేమెంట్స్. ఓకే, అమౌంట్ 20,000 USD. సప్లయర్ నంబర్ దగ్గర బెల్ ఐకాన్ వచ్చింది. ఓకే, సో దీన్ని మనం ప్రీ పేమెంట్స్ కి ఎట్లా అప్లై చేద్దాం చూద్దాం. ఈ 10,000 ని మనం ప్రీ పేమెంట్స్ కి ఎలా అప్లై చేద్దాం చూద్దాం. సో స్టాండర్డ్ ఇన్వాయిస్ చేస్తున్నాం మనం. క్లోజ్ ఇట్. ఐటమ్ మీద వేద్దాం 10,000. సేవ్.
కంటిన్యూ. నాట్ వ్యాలిడేట్, జస్ట్ వ్యాలిడేట్ ఇట్. నీట్ రివాలిడేషన్. సో ఇక్కడ మీకు రివాలిడేషన్ ఎందుకు వచ్చింది? జిఎల్ స్ట్రింగ్ ఇలా సార్. అవునవును, అదే చెప్తున్నాను. సో మనం డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఇందాక మనకి డిఫాల్ట్ ఏమంటారు మిస్లేనియస్ ఇచ్చినప్పుడు డిఫాల్ట్ గా మనకి డిస్ట్రిబ్యూషన్ అకౌంట్ వచ్చింది. బట్ మనకి ఇక్కడ మనం దీంట్లో చేసినప్పుడు మనం డిస్ట్రిబ్యూషన్ అకౌంట్ ఇవ్వలేదు. సో అందుకని రీవాలిడేషన్ వచ్చింది. సో ఇక్కడికి వెళ్ళండి, డిస్ట్రిబ్యూషన్ అకౌంట్కి వచ్చేసరికి కాన్స్టింగ్ ఇచ్చాం. సేవ్ అండ్ క్లోజ్. డిస్ట్రిబ్యూషన్ సో రీవాలిడేషన్ needs revalidation. సో వ్యాలిడేట్ అయిపోయింది ఇది. సో దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఇక్కడికి బెల్ ఐకాన్ చూపిస్తుంది కదా, ప్రీ పేమెంట్స్ అవైలబుల్ అని. సో ఒకసారి మనం ఏం చేద్దామంటే అప్లై ఆర్ అన్అప్లై ప్రీ పేమెంట్స్. సో ఎట్లా అంటే ఒక ఇన్వాయిస్ కి మనం ప్రీ పేమెంట్స్ అప్లై చేయొచ్చు. ఒకవేళ మనం అప్లై చేయకూడదు, ఇన్వాయిస్ కాదు వేరే ఇన్వాయిస్ కి అప్లై చేయాలనుకుంటే దాన్ని అన్అప్లై చేసిందని అన్అప్లై కూడా చేయొచ్చు. సో పుట్టగానే మనకి ఇక్కడ చూడండి ప్రీ పేమెంట్స్ కనిపిస్తుంది మనకి. ఎంత ఉంది? అవైలబుల్ 20,000 ఉంది. బట్ మనం ఎంత అప్లై చేస్తున్నాం? 10,000. ఇన్వాయిస్ 10,000 ఉంది కాబట్టి ఓకే, సెలెక్ట్ చేయండి, అప్లై కొట్టండి. సో ఇక్కడ యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ప్రీ పేమెంట్ ఎంత అవైలబుల్ ఉంది? 10,000 ఉంది. 10,000 ఎంత అప్లై అయింది? 10,000 అప్లై అయింది. సో ఇప్పుడు మనం దీన్ని ఒకవేళ ఇది చేయకూడదు, ఇది మనం అప్లై చేయకూడదు అనుకుంటే దీన్ని అన్అప్లై కూడా చేయొచ్చు. ఓకేనా?
అందుకే ఆప్షన్ ఏముంది, అప్లై ఆర్ అన్అప్లై ప్రీపేమెంట్స్ ఉంది. సో జస్ట్ ప్రీపేమెంట్స్ అప్లై చేస్తున్నాం. ఓకే, డన్. సేవ్ అండ్ క్లోజ్. సో వ్యాలిడేట్ చేయండి. వ్యాలిడేట్ అయిపోయింది. అగైన్ సెలెక్ట్ చేసి అన్అకౌంటెడ్ మీన్స్ పోస్ట్ టు లెడ్జర్ కొట్టండి. ఈ అకౌంట్. సో ఇక్కడ చూడండి, ఇన్వాయిస్ 10,000 ఉంది. 10,000 ప్రీపేమెంట్ అప్లై అయినట్టు కనిపిస్తుంది మనకి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి అందులో? ఐటమ్ ఎక్స్పెన్సెస్ డెబిట్, లయబిలిటీ క్రెడిట్. ఓకే, ఇది ఒక ఎంట్రీ. సో దానికి సంబంధించి 10,000 లయబిలిటీకి వెళ్ళింది, ఒకటి ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ కి అప్లై అయింది. అకౌంటింగ్ ఎలా ఉంది టీవీలో చూద్దాం. సప్లయర్ అకౌంట్లో ఎలా కనిపిస్తుందో చూడండి. ఇది ఫస్ట్ ప్రీపేమెంట్ అకౌంట్. 10,000 క్రెడిట్ అయింది, క్రెడిట్ ఉంది. ఓకే, లయబిలిటీకి 10,000 క్రెడిట్ ఉంది, డెబిట్ ఉంది. క్లియర్ అయిపోయింది. ఓకేనా? ఎక్స్పెన్సెస్ లో డెబిట్ 10,000. ఓకేనా? క్లియర్ అయింది. ప్రీపేమెంట్ ఎలా చేసాము క్లియర్ అయింది కదా. సో ఇక్కడ ఇంకా ఆరెంజ్ కలర్ ఉంది కదా, ఇప్పుడు క్లియర్ అయిపోయింది. జస్ట్ మీరు ఇక్కడ రిఫ్రెష్ కొడితే క్లియర్ అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం డిస్కస్ చేసింది 3 టాపిక్స్, టూ టాపిక్స్. ఒకటి క్రెడిట్ మెమో అండ్ డెబిట్ మెమో, ప్రీపేమెంట్. ఒక స్టాండర్డ్ ఇన్వాయిస్ చేసి దానికి క్రెడిట్ మెమో డెబిట్ మెమో ఎలా అప్లై చేయాలి, అవి అప్లై అయితే కస్టమర్ సప్లయర్ అకౌంట్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది, అది చూసాం. తర్వాత ప్రీపేమెంట్ చేసాం. ప్రీపేమెంట్ ని ఒక స్టాండర్డ్ ఇన్వాయిస్ చేసి అదే సప్లయర్ కి అప్లై చేసాం. అదే సప్లయర్ నుంచి వచ్చిన అనదర్ ఇన్వాయిస్ కి దాన్ని అప్లై చేసాం. ఓకే, దాన్ని అప్లై చేయొచ్చు, అన్అప్లై చేయొచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఓకేనా? సో